నా స్టైల్లో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. కుక్కర్లో కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకొని అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని వేయించుకోవాలి. అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్, టమాటో గ్రైండ్ చేసి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళను వేసుకొని చికెన్ ఉడికించుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి వేడివేడిగా చికెన్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.